ఇక ఆమెకు క్యాన్సర్ గండం. రాష్ట్రంలో 5.5 ఏళ్లలో 1,00,000 కేసులు అంట. వామ్మో. అందులో 60% బాధితులు మహిళలే అంట. ఓరి అమ్మ. రొమ్ము గర్భాశయ క్యాన్సర్ల విజృంభణ. 33 ఏండ్ల నుంచి మహమ్మారి పంజా. 39 నుంచి 48 ఏజ్ గ్రూప్లో రిస్క్ అత్యధికం. హన్మకొండ జిల్లాలో హైయెస్ట్ ఇన్సిడెంట్ రేటు. హైదరాబాద్లో ఎక్కువ మందికి క్యాన్సర్. ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా క్యాన్సర్ వైద్యంపై రిపోర్ట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. వామ్మో. రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్నది. ముఖ్యంగా ఇంటికి వెలుగునిచ్చే మహిళ ఆరోగ్యానికి ఈ వ్యాధి పెద్ద గండంగా మారింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ప్రైవేట్ హాస్పిటల్లో సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ 5.5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,294 మంది క్యాన్సర్ బారిన పడగా అందులో ఏకంగా 60% మంది మహిళలే ఉండడం అత్యంత ఆందోళన కలిగిస్తున్నది. అంటే సుమారు 60,000 మంది ఆడబిడ్డలు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితమని అనుకునేవారు. కానీ ఈ రిపోర్టు ప్రకారం 33 ఏండ్ల వయసు నుంచి మహిళలపై ఎక్కువగా క్యాన్సర్ పంజా విసురుతున్నట్లు స్పష్టం అవుతున్నది. మరి ఎందుకు వస్తుంది ఏంది అని, ఈ క్యాన్సర్కు కారకాలేంది, క్యాన్సర్ రావడానికి మేజర్ రోల్ ఏంటిది, ప్రభుత్వ హాస్పిటల్లో క్యాన్సర్ని ఎక్కడెక్కడ చికిత్స నయం చేయవచ్చు, అసలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, వస్తే మనం ఏం చేయాలనేది ఒక్కడన్నా అవగాహన కల్పించకపోతుంది. ప్రభుత్వ విద్యను పట్టించుకోపోతుంది, ప్రభుత్వ వైద్యాన్ని పట్టించుకోపోతుంది. పోయి అపోలో ఆసుపత్రులు 72వ బ్రాంచ్ ఓపెన్ చేస్తేవి, ఆడి వరంగల్ పోతే మెడికోవర్ ఆసుపత్రులు ఓపెన్ చేస్తారు. మీకు జబ్బు వస్తేనేమో ఏఐజీ హాస్పిటల్కి పోబడుతుంది, కేర్ హాస్పిటల్ పోబడుతుంది, యశోద ఆసుపత్రికి పోబడుతుంది. పేదోడికి జబ్బు వస్తేనేమో మొన్న చెప్పినగా స్టోరీ, ఎయిమ్స్కు స్టార్ట్ అయింది, ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయిందని పోతే, జ్వరం వచ్చిందని పోతే ఒక రోజు పడుతుంది. ఆ గోళీలు తీసుకొని మరి ఆ గోళీలు వేసుకునే వారికి ఉంటాడా మనిషి చచ్చిపోతాడో తెలియదు, అంత క్యూ ఉంటుంది.